హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, రష్యన్ ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్ KH-101 ఒక వీడియోలో ఫస్ట్ టైం డెకాయ్స్ని డ్రాప్ చేస్తూ కనపడింది. ఒక క్రూజ్ మిసైల్ డెకాయ్స్ని లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్లో రెండు రకాలు ఉంటాయి: ఇన్ఫ్రారెడ్ గైడెడ్ మిసైల్, రాడార్ గైడెడ్ మిసైల్. ఇన్ఫ్రారెడ్ అంటే హీట్ సీకింగ్ మిసైల్స్, మ్యాన్ ప్యాడ్స్. కొన్ని షార్ట్ రేంజ్ మిసైల్స్కి ఈ సీకర్ ఉంటుంది. టార్గెట్స్ ఇంజన్స్ నుండి వస్తున్న హీట్ సోర్స్ని బట్టి ఫాలో అవుతాయి. ఇక రాడార్ గైడెడ్ మిసైల్స్కి అయితే హీట్ సీకింగ్ మిసైల్స్ కంటే లాంగర్ రేంజ్ ఉంటుంది. లాస్ట్ ఫేజ్లో టార్గెట్ని యాక్యురేట్గా చేస్ చేసి హిట్ చేయడానికి మిసైల్కి ఫ్రంట్లో స్మాల్ రాడార్ ఉంటుంది. బీమ్స్ రిఫ్లెక్ట్ అయ్యే దాన్ని బట్టి ట్రాక్ చేసుకుంటూ వెళ్తాయి. అయితే వీటికి అగెన్స్ట్గా ఎయిర్క్రాఫ్ట్స్ అనేవి రెండు రకాల డెకాయ్స్ని ఉపయోగిస్తాయి. ఫస్ట్, హీట్ సీకింగ్ మిసైల్స్కి అగెన్స్ట్గా ఫ్లేర్స్. వీటిని మ్యాగ్నీషియం లాంటి హాట్ బర్నింగ్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. ఇవి ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ కన్నా ఎక్కువ హీట్తో బర్న్ అవుతూ హీట్ సీకింగ్ మిసైల్స్ని వాటి వైపు డైవర్ట్ చేస్తాయి. సెకండ్, రాడార్ గైడెడ్ మిసైల్స్కి అగెన్స్ట్గా చాప్స్ ఉంటాయి. అల్యూమినియం లాంటి లైట్ వెయిట్ మెటీరియల్స్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి డిస్పెన్సర్స్లో ఫిట్ చేస్తారు. ఇవి లార్జ్ నెంబర్స్లో మెటాలిక్ క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. వీటిపై రాడార్ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా మిసైల్స్కి అగెన్స్ట్గా కౌంటర్ మెజర్స్ అనేవి వర్క్ అవుతాయి. అయితే రష్యా వీటిని క్రూజ్ మిసైల్స్లో కూడా ఇంటిగ్రేట్ చేసింది. షూట్ డౌన్ చేసిన ఒక KH-101లో ఈ డిస్పెన్సర్స్ కూడా కనపడ్డాయి. క్రూజ్ మిసైల్స్ని 20 to 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లోకి వచ్చాకే డిటెక్ట్ చేయడం కుదురుతుంది. అక్కడ నుండి 80 to 100 సెకండ్స్లో టార్గెట్ని రీచ్ అవుతాయి. ఇది సబ్సానిక్ మిసైల్స్కి మాత్రమే. బ్రహ్మోస్కి 22 సెకండ్సే టైం పడుతుంది. అయితే క్రూజ్ మిసైల్స్ని టార్గెట్స్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని ఓడించడం కోసం మెనూవర్స్ని పర్ఫామ్ చేసేలా ప్రోగ్రామ్ చేస్తారు. వీడియోలో KH-101 రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇలా కౌంటర్ మెజర్స్ని డిప్లాయ్ చేస్తూ వెళ్తుంది. కాబట్టి ఇలా టార్గెట్స్ని రీచ్ అవుతున్నప్పుడు రిలీజ్ చేసేలా ప్రోగ్రామ్ చేసుంటారు. నిజంగా ఇది ఇన్నోవేటివ్ ఐడియా. KH-101 అనేది ఈ వార్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రిపోర్ట్స్ని బట్టి 3000 to 4500 కిలోమీటర్స్ మధ్య రేంజ్ ఉంది. అలాగే ఈ మిసైల్కి స్టెల్తీ డిజైన్ కూడా ఉంటుంది. సబ్సానిక్ మిసైల్స్ అనేవి ఈ కాలంలో ఉన్న ఎయిర్ డిఫెన్సెస్కి కొంచెం ఈజీ టార్గెట్ అవుతున్నాయి. అయితే స్టెల్త్ టెక్నాలజీ, డెకాయ్స్ లాంటి వాటి ద్వారా వాటి సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.